భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం 6/9/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్ష తదియ శుక్రవారం తదియ ఉదయం 11:54 వరకు హస్తా నక్షత్రం ఉదయం 7:54 వరకు వర్జం సాయంత్రం 4:45 నుండి 6:31 వరకు దుర్ముహూర్తాల ఉదయం 8:16 నుండి 9:06 వరకు మళ్ళీ మధ్యాహ్నం 12:23 నుండి 1:12 వరకు కూడా దుర్ముహూర్తాలు సూర్యోదయం 5:49 సూర్యాస్తమయం 6:28 అమృత గడియ తెల్లవారుజామున 3:22 నుండి 5:08 వరకు తెల్లవారుజామున అమృత గడియలు రాహుకాలం ఈరోజు ఉదయం 10:30 నుండి 12 వరకు రాహుకాలం శుభ సమయం ఉదయం 6 నుండి 8:15 వరకు సాయంకాలం 4:50 నుండి 5:30 వరకు శుభకాలం శుక్రయోగం రాత్రి 9:45 గరంజి ఉదయం 10:51 వని రాత్రి 12:52 ఈరోజు దినారంభ చక్రాన్ని బట్టి మేష వృషభ మిథున కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంది. అలాగే సింహ కన్య తుల వృశ్చిక రాశి వారికి కూడా చాలా అనుకూలంగా ఉంది. ధనస్సు మకర కుంభ మీనరాశుల వారికి కూడా చాలా సానుకూలంగానే ఉంది అని చెప్పడం జరుగుతోంది. అలాగే రేపే వినాయక చతుర్థి, వినాయక చవితి రేపే కాబట్టి చక్కగా అందరూ కూడా పత్రివన్నీ కూడా రేపు ఉదయాన్నే కొనుక్కుని ముందు రోజు కొనుక్కుంటే చాలామందికి తెలియదు. మనం ముందు రోజు కొనుక్కుంటే పత్రి నిర్మాణం లెక్కలోకి వెళ్ళిపోతుంది. పువ్వులు కానీ ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా కొనుక్కోవాలి. దొరక్కపోతే అప్పుడు ఆ ప్రయత్నం చేయాలి, తడి బట్టలు చుట్టూ చేసుకోవాలి. కానీ ఏ రోజుకి ఆ రోజే పత్రి కొనుక్కుని ఆ రోజే పూజ చేసుకోవాలన్నమాట. కాబట్టి రేపే వినాయక చతుర్థి కాబట్టి అందరూ కూడా భారతీయులు ప్రవాస భారతీయులు కూడా వినాయక చతుర్థి అంటే వినాయక చవితి వ్రతాన్ని రేపు అందరూ కూడా ఆచరించండి. మీకున్న విఘ్నాలు ఈతి బాధలు అనారోగ్య సమస్యలు సమస్తమైన దోషాలు తొలగుతాయి, పనులన్నీ పూర్తవుతాయి. గణపతి మానసిక శక్తి శారీరకంగా శక్తి ఉంటే శరీరంలో వస్తుంది. గణపతి యొక్క విఘ్నాలు తొలగించేటువంటి వాడు కాబట్టి విశ్వరూపుడు గణపతి ఆరాధన రేపు చేయండి. వినాయక వ్రతం చేయడానికి మీ పురోహితులు కానీ అర్చకులు కానీ మీకు దగ్గరగా లేకపోతే భారతదేశంలో కానీ ఇతర దేశాల్లో ఉండేటువంటి వాళ్ళ కోసం భక్తి1 తెలుగు 1 భక్తి1 అని యూట్యూబ్లో మీరు లాగిన్ అయితే కనుక నేనే వినాయక చవితి వ్రతం గతంలో ఆడియో వీడియో ఉన్నాయి. చక్కగా మీరు అవి చూసి సామాన్లన్నీ వినాయక చవితి సంబంధించిన సామాన్లు ప్రసాదాలు పత్రి అన్నీ దగ్గర పెట్టుకుని డెకరేషన్ అయితే పూర్తి చేసేసుకుని చక్కగా మీరు ఈ వీడియో కానీ ఆడియో కానీ వింటూ చక్కగా మీరు సునాయాసంగా పూజ చేయడం కోసం తెలుగు 1 భక్తి1 రూపొందించింది. కాబట్టి మీ చక్కగా యూట్యూబ్లో వినాయక చవితి వ్రతం తెలుగు 1 భక్తి1 అని చెప్పి లాగిన్ అవ్వండి. భక్తి1 ద్వారా మీరు అందరూ కూడా వినాయక చవితి వ్రతాన్ని ఆచరించుకుని అందరూ కూడా తరించి మీ అభిప్రాయాలు మాకు తెలియజేయండి. అలాగే విష్ణు సహస్రనామంలో ఈరోజు ఏం చెబుతున్నారో చూద్దాం. 138వ నామం వాం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే చతుర్బాహు చతుర్వ్యూహ ఓం చతుర్వ్యూహాయ నమః. స్వామివారికి 4 వ్యూహాలు ఉంటాయటండి. వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధ వ్యూహ, ఈ 4 వ్యూహాలు. వాసుదేవుడు అంటే పరమాత్మ, సంకర్షణ అంటే జీవుడని, ప్రద్యుమ్న అంటే మనస్సు అని, అనిరుద్ధ అంటే అహంకారం అని 4 వ్యూహాలు ఆధారం చేసుకుని నారాయణుడు సృష్టి కార్యాన్ని చేయుచున్నాడు అని వ్యాసులు వారు కూడా తెలియజేశారు. అందుచేతనే చతుర్వ్యూహ 4 వ్యూహాలు అవలంబించేటువంటి వాడు పరమాత్మ కనుక ఆయన చతుర్వ్యూహాయ నమః అని చెప్పడం జరుగుతోంది. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకునేటువంటి వాళ్ళందరికీ కూడా భక్తి1 తరపున పుట్టినరోజు వివాహ శుభ సందర్భ దివసంలో అలాగే పుట్టినరోజు శుభాకాంక్షలు భక్తి1 తరపున మీ అందరికీ కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు శుభ ఆశీస్సులు.